కరువు పరిస్థితులు తలెత్తకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని వరుణయాగం నిర్వహించినట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం రేగొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నిర్వహించిన వరుణయాగంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పద్మ దంపతులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణ యాగంలో ఎమ్మెల్యే పాల్గొని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, సమృద్ధిగా వర్షాలు కురవడం, రైతులు సాగు చేసిన పంటలు పుష్కలంగా పండడం, చెరువులు, కుంటలు, జలాశయాలు నిండు కుండలాగా కలకలలాడాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి రైతుల సంక్షేమంపై ఆధారపడి ఉందన్నారు. రైతులు ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ వరుణ యాగంలో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రకృతి అనుగ్రహంతో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబం సుభిక్షంగా ఉండాలని, పంటలకు సమృద్ధిగా నీరు అందాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయనేని సంపత్రావు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రాంత ఆరాధ్య దేవుడు మనం ఏ పని చేసినా స్వామివారిని ఆశీస్సులు తీసుకుని మొక్కుకొని పనులు విజయవంతంగా జరిగే కొరకు వారం కానీ పంట కానీ ఉద్యోగం కానీ విదేశాలకు పోవడం కానీ ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని మొక్కుకొని పోతున్నారు. ఈరోజు ఎలినోవా ప్రభావం వల్ల భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎలినోవా ప్రభావం నుండి వర్షాలు పడక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ స్వామివారి దీవెనలు ఆశీస్సులతో మన భూపాలపల్లి నియోజకవర్గం జయశంకర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం కూడా వర్షాలు పడి వేసినటువంటి పంటలన్నీ కూడా పండే విధంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈరోజు వర్షాలు పడి పంటలు పండి రైతు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేడు వరుణయాగం కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజారులతో వేద పండితులతో వరుణయాగం ఈరోజు చేయడం జరిగింది. ఆ స్వామి ఆశీస్సులతో అందరూ కూడా మంచిగా ఉండాలని, విజయవంతంగా ప్రతి ఒక్క పంట చేతికొచ్చే విధంగా తాగునీరు కానీ సాగునీరు కానీ పశువులకు కానీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి జీవి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పంటలు సమృద్ధిగా పండి వానలు కురవాలని వరుణయాగం చేయడం జరిగింది. ఆ వరుణయాగంలో మనందరం కూడా మంచి జరగాలని ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ స్వామివారిని మొక్కుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వరుణయాగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తీర్థప్రసాదంతో పాటు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతమంతా కూడా మంచి జరగాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క వరుణయాగం వేదంతో నిర్వహించడం జరిగింది.